తెలంగాణ రాష్ట్రంలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఏమని అనంటే, నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఎస్సీలను ఎస్టీలను బీసీలను మంత్రులను చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ఈ ఎట్లనా వారినో అర్థమవుతలేదు. అసలు ఈ నువ్వు చేసుడు కాదు, ఫస్ట్ నిన్నెవడు చేసిండు ఎమ్మెల్యే? అసలు నువ్వు ఎక్కడి నుంచి అయినావు ఎమ్మెల్యే? నీ ఓట్లేని, నిన్ను గెలిపించినోడు ఎవడు? నీకు ఓట్లేసినోడు ఎవడు? నీకు రాజకీయ భిక్ష పెట్టినోడు ఎవడు? ఈ లెక్కలు కొడంగల్ నియోజకవర్గంలో ఈ కథ ఏందో ఒక్కసారి చూద్దాం. ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఒకసారి చూస్తే, కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,789 ఓట్లు. 2,30,000 అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం. ఈ కొడంగల్ నియోజకవర్గంలో 2,36,789 మంది ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లే 1,36,034 ఓట్లు బీసీలే. ఓన్లీ 1,36,034 ఓట్లు బీసీలే. బీసీ ఓటర్ల శాతం ఎంత అంటే కొడంగల్లో 57.45% ఓట్లు బీసీలే. ఇక రెడ్డి ఓటర్ల సంఖ్య 12,567 మంది. మరి రేవంత్ రెడ్డి గారు తమరిని ఎమ్మెల్యేని చేసింది రెడ్లు చేసిరా? తమరేదో బీసీలకు సీట్లు ఇచ్చినట్టుగా, బీసీలకు ఇది చేసినట్టుగా, ఎస్సీ ఎస్టీలకు మంత్రులను చేసినట్టుగా చెప్తా ఉన్నారు కదా. అసలు నీకే దిక్కుదివా, నీకే భిక్ష పెట్టింది బీసీలు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే బీసీలు. మరి నీకే భిక్ష పెట్టిన వాళ్ళని నువ్వే దానం చేసినా అని చెప్పి డైలాగులు కొట్టుడు అవసరమా? చెప్పు, ఓపెన్గా చెప్పు. ఎస్, బీసీల ఓట్లతోనే నేను ఇక్కడ ఎమ్మెల్యే కాగలిగినా, తద్వారా మంత్రిని కాగలిగినా అని చెప్పు. కొడంగల్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యంత నిర్ణయాత్మక శక్తి 57.45% మంది ఆడ బీసీలు. మీ రెడ్ల ఓట్లు ఎన్నండి? 12,567 ఓట్లు. ఈ డిపాజిట్కు సరిపోవు, 10% డిపాజిట్కు అసలే సరిపోవు నీ ఓట్లు. ఇది మీ ఓటు కథ. ఈ చెప్పేటోళ్ళు లేక ఇన్ని రోజులు కొంచెం వీళ్ళే కావచ్చు అనుకున్నా. ఇక మీ లెక్క తెలిసిపోయింది కాబట్టినే 12,567 ఓట్లు మీ. ఇక ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటే 1972, 1985, 1994 శ్రీ ఎన్ వెంకటయ్య గారు వరుసగా విజయాలు సాధించిండు. ఈయన బీసీ నాయకుడు, బీసీల నుంచి బలమైనటువంటి నాయకుడు. ఈయన దగ్గర నుంచి ఆ తర్వాత సూర్యనారాయణ గారు విజయం సాధించిండు. ఈయన కూడా బీసీ సామాజిక వర్గం, వెంకటయ్య గారి కుమారుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2023 అయిండు. ఇంకా అంతకంటే ముందు కూడా కొంతమంది అక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇది కొడంగల్ నియోజకవర్గం ఖుద్దు బీసీలది. ఇది బీసీల నియోజకవర్గం అనేది స్పష్టమవుతుంది. బీసీల దగ్గరికే అధికారాన్ని గుంజుకొని నేను బీసీలకు అధికారం ఇచ్చినా అని చెప్తా ఉన్నాయింది. ఇక ఇదే కొడంగల్ నియోజకవర్గంలో రవి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో సుదీర్ఘమైన స్థానిక బలం ఉన్నటువంటి నాయకుడు. ఆడ లేరామా బీసీలు అంటూ ఉన్నారు. ఇగో శేఖర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. తర్వాత వేణుగోపాల్ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వేణుగోపాల్, ఆ తర్వాత నరసింహులు, సత్యపాలు, తుడుం శ్రీనివాసు, మెరుగు వెంకటయ్య, కూర వెంకటయ్య, కోట్ల మైపాల్, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం రేవంత్ రెడ్డి కంటే మునగాళ్ళైన లీడర్లు ఉన్నారు ఆడ కొడంగల్లో. మునగాళ్ళైంది వీళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డే లేడు ఆడ. అసలు యాక్చువల్గా అది స్థానికం కూడా కాదు, నీదా నియోజకవర్గం కూడా కాదు. సరే ఆడికేని ఈడబోతుందా ఏం కథ అని కామారెడ్డి కాడ ఆయన గజ్వేల్లో ఓడిపోతున్నా ఏందని చెప్పి ఆయన కామారెడ్డి కాడ పోటీ చేసిరు కదా. అయితే నేను దమ్ముంటే నిజంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆ తర్వాత నేను నలుగురం ఒకటే నియోజకవర్గంలో చేద్దాం. నలుగురం ఒకటే నియోజకవర్గంలో చేస్తే అప్పుడు మనం మునగాలమా కాదని తెలుస్తుంది. రెండు ఆడబోచి ఈడబోచి ఆడ ఇవెందుకు డ్రామాలు చేస్తే ఒక్క దాంట్లోనే చేద్దాం. తరి తెలిసిపోతుందిగా లెక్క. వర్తమాన చైతన్యం గౌడ, యాదవ్, ముదిరాజు వర్గాల నాయకులు క్షేత్రస్థాయిలో సంఘటితంగా బలమైన పునాదితో రాజకీయంగా ఎంతో చురుగ్గా ఉన్న నియోజకవర్గం కొడంగల్ వీళ్ళు పెట్టిన భిక్షంతో నువ్వు ఎమ్మెల్యే అయ్యి మాకు దేవి పెడుతున్నట్టుగా డైలాగులు కొడతా ఉన్నావు. మేము పెట్టిన భిక్షంతోటే కదా మీ ఎమ్మెల్యేలు, మీ కథ అంతా. చారిత్రక వారసత్వం నందారం వెంకటయ్య గారి వరుస విజయాలు గడ్డపై బీసీలకున్న రాజకీయ ఆమోదయోగ్యత చరిత్రను తెలియజేస్తున్నాయి. చూడండి, గణాంక బలాలు 57.45% ఇంకా ఇవి కాదని ఎవడెమ్మెల్యే అవుతాడో చూడరా. 57% ఉన్న బీసీలను కాదని ఎవడని ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే ఇంకా మా సోదర కులాలోళ్ళు కాకనే ఇలా మైనార్టీ సోదరులు ఉన్నారులే. కానీ ఇగో ఇది కథ. ఇంకా నువ్వు
34 దాకా అంటున్నావు కొడంగల్లో చూపియరాదు. కొడంగల్లో మన గెలుపు చూపిస్తే ఓ అదే పెద్దదిగా నువ్వు ఈసారికి